నీ పేరు? గంగోత్రి. గంగోత్రి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నాక అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నెబిల్ నెబిల్. ఎందుకు నెబిల్? చాలా బాగా ఆడతాడు గేమ్స్. అంటే నబిల్ అందరితో మింగిల్ అవ్వడు కదా, నీకు అట్లా అనిపిస్తలేదా? నాకు అట్లా అనిపిస్తుంది. అందరితో సెపరేట్ ఉంటాడు కదా ఎప్పుడు. అట్లా ఉండడు. సో కంపేరింగ్ తోటి కలిసిమెలిసి ఉంటాడు అని అనిపిస్తుంది. కానీ ఎక్కువ కలిసినట్టు ఎప్పుడు అనిపించాడు కదా. గేమ్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? నాకైతే నబిల్, నిఖిల్ ఎక్కువ మ్యానిపులేట్ అయిపోయాడా యష్మి విషయంలో? అంటే నిఖిల్ మ్యానిపులేట్ అవుతున్నాడా, యష్మి మ్యానిపులేట్ అయిందా? నిఖిల్. కానీ ఇక్కడ చూస్తే అదే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలాగా, వాళ్ళ మదర్ వెళ్ళిపోయినాక ఒకలాగా ఉన్నాడు కదా. యష్మి తోటి ఇంతకు ముందు బాగా క్లోజ్ గా ఉంటుండే, వాళ్ళ మదర్ వచ్చి యష్మికి దూరంగా ఉండు అని చెప్పిన దగ్గర నుంచి ఉంటలేడు. ఎందుకని? అంటే ఆయనకి గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మరి యష్మి తన మీదనే హోప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది కదా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లాగా. అంతేమని కనిపిస్తుంది? అంత లేదు. సో ఇప్పుడు చూస్తున్నావు కదా, కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్, ఈ సీజన్ కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తున్నారు? వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అనిపిస్తున్నారా, వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అనిపిస్తుందా? ఈ సీజన్ వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు. ఈ సీజన్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. ఈ సీజన్ వాళ్ళు నీకు ఎందుకు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? వాళ్ళకి గెలవాలనుకుంటున్నారు. లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి గౌతమ్ వచ్చాడు కదా, ఆ సీజన్ లో ఈ సీజన్ లో చేంజ్ ఏమన్నా కనిపిస్తుందా? గౌతమ్ లో అలానే కనిపిస్తుంది. ఎలాంటి చేంజ్ కనిపిస్తుంది మీకు? గేమ్స్ కొంచెం ఇంట్రెస్ట్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూస్తున్నావు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, గేమ్స్ పరంగా కానీ? ఎంటర్టైన్మెంట్ లో బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా చేస్తున్నారు? అవినాష్ సండే రోజు ఎలిమినేట్ అయిపోతాడు అనిపించింది కదా, సో అంత తక్కువ ఓటింగ్ తనకి పడుతుందని ఎక్స్పెక్ట్ చేసావా? చేయలేదు. బట్ ఆయనని ఎవిక్షన్ పాస్ ఇస్తాడు అనుకున్నావా? నబిల్ ఇస్తాడు అనుకున్నావు. ఓకే, నబిల్ ఇంకా ప్రేరణ విషయంలో చూసుకున్నట్టయితే, ప్రేరణ నామినేషన్ పాయింట్స్ తీసుకోలేదు అని అన్నారు కదా, తీసుకోలేదా? తీసుకోగలుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రేరణని శేఖర్ భాష చెప్పాడు కదా, నామినేషన్ పాయింట్స్ తీసుకోలేవు, నువ్వు సిల్లీగా చేస్తావు అని చెప్పేసి. సో ఎప్పుడూ లేని కాన్సెప్ట్, ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేపించడం, ఆ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? బాగా. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? నబిల్. ఇంకా 5 కదా, నబిల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, పృథ్వీ ఆడుతున్నాడు ఏమన్నా అసలు గేమ్స్? ఆడట్లేదు. మరి టాప్ 5 దాకా ఎలా వస్తాడు? టాప్ 5 అని వస్తాడు. ఇంకా థ్యాంక్ యూ.